కేసీఆర్ సార్ పరిస్థితి ఎట్లున్నదంటే వానల దడవద్దని శత్తిరి పట్టుకుంటే గాలికి గా శత్తిరి ఎగిరిపోయి నిండా దడిచినట్టే అవుతున్నది. రెండొద్దులకు ఒక ఎమ్మెల్యే కారు దిగి కాంగ్రెస్ కండువ అప్పుకుంటున్నారనే గెలిచిన ఎమ్మెల్యేలను వీల్చుకొని ధైర్యం చెప్పుకుంటా బుద్రకిస్తున్నాడు. అటు మీటింగులు పెడతానే ఉన్నాడు, గిట్ ఇంకో దిక్కుకెంచి ఇంకో ఎమ్మెల్యే చంపయిండు. మరిగా ఎమ్మెల్యే ఎవలో రెండొద్దుల కింద గాయన ఏం చేసిండో తెలిస్తేనైతే ఇదేందయ్యో గిదే అని నోరెల్ల పెడతారు మీరు. రెండొద్దుల కిందనే అంటే నిన్నగాక మొన్ననే కారు పార్టీ మీద మస్తు పాయిరం చూపెట్టిండు. కారు పార్టీకేంచి చెయ్యి పార్టీల షేరికైన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డన్నతోటి మొన్ననే వికారాబాద్ లో అందరి ముంగట స్టేజ్ మీద లొల్లి పెట్టుకున్నాడు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య. కారు పార్టీకేంచి చెయ్యి పార్టీలకు ఎమ్మెల్యేలు లైన్లు కడుతున్న టైంలో కారు పార్టీ మీద పాయిరం చూపెట్టిండంటే ఏ కాలే యాదయ్య సారైతే కారు పార్టీలకెంచి జంపుగాడు అని అనుకున్నారు అందరూ. కాని ముచ్చట చెప్పిన మూడొద్దులు కాక మున్పే ముచ్చటగా ఢిల్లీ పోయి రేవంత్ తోటి కండువ కప్పించుకున్నాడు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య. మరి ఏ నిధుల ముచ్చట బయటకత్తదని భయపడ్డాడో లేకపోతే ఇంకేమైతదని ఉన్నట్టుండి పార్టీ మారిండో గాయనకే తెలవాలే. రెండొద్దుల కింద గట్ల పార్టీ మీద పాయిరం చూపెట్టిన కాలే యాదయ్య సారు 2 నెలల కింద ఏమన్నాడో మీరే చూడుర్రి. ఇంకా కూడా నేను చెప్తున్నా, నేనైతే పార్టీ మారే ప్రసక్తి లేదు. మొన్ననే చెప్పినా, మళ్ళా కూడా చెప్తున్నా, ఎక్కడ పోయే పరిస్థితి లేదు. రాజకీయం శాశ్వతం కాదు, మనుషులం ఇంపార్టెంటు. ఓడినా గెలిచినా కారు మీదనే నాకు ప్యారు, ఏ పార్టీలకు పోయేదే లేదు అని మాట్లాడిండు కాలే యాదయ్య 2 నెలల కింద. మరిగిప్పుడు మనుషుల కంటే పదవులు అధికారమే ఇంపార్టెంట్ అనుకున్నట్టున్నాడు. అయితే ఇంకొక 6 నెలలు వెనకకు పోతే అసెంబ్లీలో ఏం మాట్లాడిండో కూడా చూడుర్రి. మీరు పవిత్ర స్నేహితులం, అపూర్వ స్నేహితులం కాబట్టి ఆ రోజు లాస్ట్ ఎలక్షన్లో నామినేషన్ వేయలేకపోయేటప్పుడు కూడా అందుకోలేమని చెప్పి నా బైక్ మీద నడిపించుకొని నేను తీసుకుపోయి నామినేషన్ వేయించి. తెలంగాణ స్పీకర్ ప్రసాద్ సారు కాలే యాదయ్య సారు పవిత్ర దోస్తులట. ఎన్కట కాలే యాదయ్య సారే గడ్డం ప్రసాద్ సార్ను బండి మీద కూసోబెట్టుకొని తీసుకుపోయిండు నామినేషన్ వేసేతందుకు. గిట్ల పవిత్ర దోస్తులం అన్నప్పుడే అర్థం చేసుకునేదుండే ఎన్నడో కారు దిగి కాంగ్రెస్ కండువ కప్పుకుంటాడని. కాని గప్పట్ల 2014లో చెయ్యి పార్టీ అధికారం పోయిందని చెయ్యి గుర్తు మీద గెలిచిన కూడా కారెక్కిండు. ఇప్పుడేమో కారు పార్టీ అధికారం పోయిందని కారు గుర్తు మీద గెలిచినా కూడా మళ్ళీ చెయ్యి పార్టీలకు పోయిండు కాలే యాదయ్య సారు. ఈయనకు కావాల్సింది పార్టీనో ప్రజలో కాదు, ప్రభుత్వం లుండు, అధికారం లుండు. ఆయన రాజకీయం అంటే రాజకీయమే పొర్రి. ఎన్నడు ఏ పార్టీలుంటారో ఏ కండువ కప్పుకుంటారో లీడర్లకే తెలియదు. అంత పదవుల కోసం పాకులాడేటోళ్లు తప్పితే ప్రజా సమస్యల కోసం రాజకీయాలకు వచ్చేటోళ్లే లేరు.